హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, వందే మాతరం. ఒక 2 days నుంచి నేను ఒక వీడియో వైరల్ అవుతుంటే చూశాను. ఆవిడ పేరు వైఎస్ షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. ఆమె పేరు వైఎస్ షర్మిల గారు. ఓకే, ఒకానొకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దైవంగా భావించేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్గా అనుకోవచ్చు. ఓకేనా? ఆమెని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, ఎస్సీ కాలనీస్లో దళిత కాలనీస్లో 5,000 హిందూ దేవాలయాన్ని టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయంతో కట్టించాలని భావిస్తున్నట్టు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఈమెకి మరి ఎక్కడ నొప్పి తెప్పించిందో తెలియదు, కానీ దానికి రియాక్ట్ అవుతూ హిందూ ధర్మం మీద ఎలా రియాక్ట్ అయిందనేది, ఎలా విషం కక్కిందనేది మీరు ఒకసారి వీడియో చూడండి. పాయింట్ వైజ్ ఆమె అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను సమాధానం చెప్తూ రియాక్ట్ అవుతున్నాను. సో ఈ మధ్యన ఒక ప్యాషన్ అయిపోయిందనమాట ప్రతి ఒక్కడికి కూడా. ప్రతి ఒక్క దానికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నటువంటి ఎవరైతే బిర్యానీలకి, నూనె సంచులకి అమ్ముడుపోయి కన్న తల్లి లాంటి హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టి మతం మారినటువంటి మూర్ఖులకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి మేడం షర్మిల గారు, అదే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందంట. ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేశ వ్యతిరేక పార్టీ, దేశ విద్రోహ పార్టీ, హిందూ వ్యతిరేక పార్టీ, హిందూ ద్రోహ పార్టీ. కాబట్టి ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తుంది. ఓకే, ఇది ఇప్పటి నుంచి కాదు కదా. ఫలానా మీ దాదానో పరదాదానో ఎవడో నెహ్రూ సోకాల్డ్ హిందూ అని చెప్పుకునే ఫార్సీగాడు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదంతా నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ హిందువుల్ని వ్యతిరేకిస్తూనే ఉంది, కాంగ్రెస్ హిందువులకి ద్రోహం చేస్తూనే ఉంది. కాంగ్రెస్ అనే పార్టీయే ఒక హిందూ ద్రోహి, దేశద్రోహి పార్టీ, దేశ వ్యతిరేక పార్టీ. ఈ మాట నేను చెప్పడం లేదు, మీ బాస్ ఉన్నాడు కదా, బాస్ రాఫూల్ ఖాన్, సోకాల్డ్ రాహుల్ గాంధీ. గాంధీ ఎట్లొచ్చిందో ఎవడికి తెలియదు ఇంతవరకు. గాంధీ ఎట్లయినాడో తెలియదు, ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు, వాడి తండ్రి కులం ఏంటి, వాడి తల్లి కులం ఏంటి, ఆ చేసుకున్న యాంటోనియో మైనో, సోకాల్డ్ సోనియా గాంధీ, వాళ్ళకి పుట్టినవాడు రాహుల్ గాంధీ. గాంధీ అనేవాడికి ఈ రాఫూల్ ఖాన్ అనేవానికి అసలు గాంధీ ఎందుకు ఆపాదించారో నాకైతే తెలియదు, కానీ ఆ రాఫూల్ ఖానే చెప్పాడు వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ఇండియా అని చెప్పేసి. సో ఆ పార్టీకి సంబంధించిన దానివి కాబట్టి ఆబ్వియస్లీ నీ నోటి నుంచి కూడా అలాంటి విషప్ మాటలే వస్తాయమ్మా షర్మిలమ్మ. ఓకే, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, డెఫినెట్లీ వ్యతిరేకిస్తుంది. పైగా తమరేమో క్రిస్టియన్ కంపెనీ చైర్మన్ గారు, మరి హిందూ గుళ్ళు కట్టిస్తే మరి ఎక్కడ మీకు రావాల్సిన ఆత్మలు, అంటే తప్పిపోతున్న ఆత్మలు ఎక్కడ గుళ్ళలోకి పోయి మళ్ళీ హిందూ ధర్మాన్ని స్వీకరించి మీకు వచ్చేటువంటి ఆ దశమ భాగాలనే ఒక ఆదాయం ఉంది కదా, అది ఎక్కడ పోద్దని భయం. కాబట్టి డెఫినెట్లీ అండ్ ఆబ్వియస్లీ నువ్వు అపోజ్ చేస్తావు, వ్యతిరేకిస్తావు, అది మాకు తెలుసు. ఓకే, హిందువులందరూ నిద్రపోవడం లేదు, ఇప్పుడు అందరికీ తెలుసు మీ దందా ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. సో మీ దారిలోకి వచ్చేవాళ్ళు కాదమ్మా, నువ్వు వ్యతిరేకించుకో, అడ్డగా పడుకో,
ఎంతని అడ్డగించుకో, నువ్వేం చేసుకున్నా కానీ నీ డ్రామాలు నడవవు. సో హిందూ ధర్మం మీద విషయం కక్కడం ఆపేసాయి. ఓకే, ఇక ముందు చూద్దాం ఏమంటుందో. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సోకాల్డ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట. అసలు నీకున్న హోదా ఏంటి? నీ అవకాశం ఏంటమ్మా? నువ్వు అసలు ఏమన్నా ప్రతిపక్షమా? ప్రతిపక్షం కూడా కాదు. నీ సీట్లు ఎన్ని ఉన్నాయి? నువ్వు గవర్నమెంట్ని ప్రశ్నించేంత ఉందా? ఎవరన్నా కామన్ పీపుల్ వచ్చి రోడ్డు మీదకి ఎక్కి ఈ మాటలు మాట్లాడితే ఓకే, ఆలోచించాల్సిన విషయమే. అసలు నీకు ఆ హైసియతే లేదు, నీకు దాన్ని ఏమంటారు, అవకాశే లేదు నీకు. నువ్వు ఎట్లా అడుగుతున్నావు ఒక ముఖ్యమంత్రిని? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనేది వాళ్ళకి తెలుసు. మీ అన్న కూడా రాజ్యం చేశాడు కదా ఒక 5 సంవత్సరాలు, అడ్డదిడ్డంగా లక్షల కోట్లు దోచుకున్నాడు. మరి మీ నాయన ఏం చేశాడమ్మా? మీ నాయన కూడా అడ్డదిడ్డంగా మత మార్పిళ్ళు చేయలేదా? ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఓకే, ఆడపిల్లవి కాబట్టి మా హైందవ ధర్మం మాకు చెప్పిన దాన్ని బట్టి మేమేంటంటే ప్రవర్తిస్తాం, అమర్యాదగా మేము మాట్లాడడం. లేదంటే ఇంకొక రకంగా మాట్లాడాలి. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావా అని అడగాల్సి వస్తుంది. అని మేము అట్లా అడగం, ఎందుకంటే మా ధర్మం మాకు అట్లా నేర్పలేదు. ఓకే, మీలాగా ఉన్మాదులం కాదు మేము. మీ ఇంట్లో మొత్తాన్ని ఒకసారి చరిత్ర అంతా తిరిగేసుకొని చూసుకో. రక్త చరిత్ర, మర్డర్లు, దోపిడీలు. ఇంకా మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? హిందూ కూడా నెట్టగట్టిస్తారు, సమాధానం నాకు చెప్పాలి. నువ్వెవరమ్మా అసలు చెప్పడానికి? నీ హోదా ఏంటి? అడిగేంత ఉందా? నీ వెనక నిలబడినారు చెంచాగాళ్ళు, వాళ్ళలో కూడా సగానికి పైన హిందువులే ఉండి ఉంటారు. పాపం ఎక్కడ ఒకటార బిస్కెట్ వేస్తే తిందామన్నట్టుగా కుక్కలు ఉంటాయి కదండి, వెంట తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడ, పాపం ఆశగా చూస్తుంటాయి. అట్లా పెట్టి ఉన్నారు. ఒక్కొక్కడు మొహం చూస్తే ఇప్పుడే ఆమోదం తాగిన మొహాలు పెట్టుకొని ఉంటున్నారు. వాళ్ళకన్నా సిగ్గు లేదు. నువ్వు అలా మాట్లాడుతుంటే ఏందమ్మా అట్లా మాట్లాడకూడదు చెప్పడానికి వాళ్ళకి కూడా సిగ్గు లేదు. వాళ్ళు కూడా హిందువులేనంట మంది చెప్పుకోవడానికి. ఆయనకి నిలబడ్డ వాళ్ళంతా హిందువులే. మళ్ళీ వాళ్ళకి అసలు ఎక్కడ సిగ్గుసారో లేదో మరి, ఏమో మాట్లాడుతుంటే వింటా తలకాయలు ఇటు ఊపుతున్నారు. చెయ్యి, ఎందుకండి మీ బతుకులు? కన్నతల్లి అని మతాన్ని నమ్ముకొని విదేశీ ఫండ్ల కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఇంకా ఈవిడ గారు ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా. ఆర్ఎస్ఎస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నారు, బీజేపీని ఇంత నెత్తి మీదకి ఎందుకు ఎక్కించుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు కదా. అమ్మా ఒక విషయం చెప్తున్నా. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానికంటే 1,00,000 రెట్లు చాలా మేలు ఆర్ఎస్ఎస్ అనేది. ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ప్రపంచంలోనే ఒక రిలీజియస్, ఒక జాతీయ భావాలు ఉన్నటువంటి ఒక సంస్థ అది. అక్కడ నుంచి దేశభక్తులు ప్రొడ్యూస్ అవుతారు, కానీ మీలాగా ధర్మద్రోహులు, దేశద్రోహులు ప్రొడ్యూస్ అవ్వరు. అర్థమైందా? సోకాల్డ్ మైనారిటీస్, ద లార్జెస్ట్ సెకండ్ మెజారిటీ ఏదైతే ఉందో ఇండియాలో, మేము మైనారిటీలం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంకు కోసం మరీ ఇంత దిగజారి మాట్లాడాలా? ఆర్ఎస్ఎస్ని, బీజేపీని విమర్శించాలా? అసలు కొంచెం నిద్రపోయేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటే సిగ్గు అనేది రాదా మీకు? సిగ్గు అనేది అనిపించదా? ఓ, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్ కాబట్టి మీకు సిగ్గు అనేది ఆబ్వియస్లీ ఉండదు. ఓకే, దేశద్రోహులు కదా మీరు. టూ అని ముఖం మీద ఊసినా కానీ తుడిచేసుకొని పోతారు, కానీ మళ్ళీ అదే హిందూ ధర్మం మీద చింపడం, ఎస్పెషల్లీ నీ కుటుంబం హిందూ ధర్మం మీద విషయం చెప్పడం అనేది ఒక పేష అన్నమాట, ఒక ప్రవృత్తి మీది. ఏంటది? ఆర్ఎస్ఎస్, బీజేపీ వీటిని నెత్తి మీదకి ఎత్తుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థం ఉందా? నీకేమన్నా తెలుస్తుందా? అసలు రాజకీయాలు ఏంటో తెలుసా నీకు?
ఆ రోజు ఏదో నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, జగనన్న విడిచిన బాణాన్ని అది తిప్పి మళ్ళీ ఆయనకి వెనక తగులుకుంది కదా బాణం, నువ్వు వేసిన బాణం. ఎందుకు దాన్ని పంపించారు బయటికి? ఎల్లగొట్టారమ్మా నిన్ను? రాజకీయాలు తెలుసా? నీ మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి మాటలు చాలా బాగుంటాయి వినడానికి. నీ మాటలు ఏంటంటే అంటే జుగుప్సాకరంగా ఉంటాయి అన్నమాట మీరు మాట్లాడే మాటలు. ఓకే, నువ్వు ఓపెన్గా ధర్మ ప్రచారం చేస్తావు, మీ మత ప్రచారం చేస్తున్నావు. నువ్వు మీ అన్న అట్లా చేసేవాడు కదా, వెనక తెర వెనక నడిపించేవాడు బాగానే. కానీ నువ్వు మాత్రం ఓపెన్గానే మత ప్రచారానికి పూనుకున్నావు. మీ ఆయన కూడా మరి ఇంకా అదే వృత్తి, మరి కొడుకును కూడా అదే వృత్తిలో జాయిన్ చేసినావు కదా. ఎందుకంటే సింహభాగం, మీ ఆదాయంలో సింహభాగం ఏంటంటే మత ప్రచారం మీద వచ్చేటువంటి ఆదాయం. ఓకే, ఇక మరి హిందువుల మీద మీరు విషం కక్కడం అనేది అది సర్వసాధారణం, వెరీ కామన్. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మతతత్వ పార్టీ బీజేపీ. ఓకే, మతతత్వ పార్టీ బీజేపీ ఓకే అనుకుందాం. బీజేపీ మతతత్వ పార్టీయే. ఎందుకంటే అది ప్రజల కోసం భారతదేశంలో వెలిసినటువంటి పార్టీ. అది బయట ఎవడో బ్రిటిషుడు వచ్చి పెట్టిన పార్టీ కాదు. కాబట్టి ఏంటంటే జాతీయ భావాలు ఉంటాయి. ఓకే, హిందూ దేశం కాబట్టి, హిందూ మెజారిటీ దేశం కాబట్టి హిందువులకు సపోర్ట్ చేస్తుంది డెఫినెట్లీ. అట్లా అని చెప్పేసి వేరే మతాల వాళ్ళని కించపరచడం, తక్కువ చూడడం చేయలే బీజేపీ. ఓకేనమ్మా, వింటున్నావా? బీజేపీ అనేది మతతత్వ పార్టీ అన్నట్టు అనుకుందాం. అయినా సరే ఏదో ఒక మతానికి ప్రత్యేకంగా మద్దతు ఏమి ఇవ్వాల, అందరికీ సమానంగానే చూస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి ద్వారా అత్యధికంగా లాభాలు పొందినటువంటి మతాలు ఏమన్నా ఉన్నాయంటే హిందూ మతం కాదు, బయట మతాలే. ఆ దేశం మొత్తానికి తెలుసు. మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని రెచ్చిపోయి బజార్ల మీద, రోడ్ల మీదకి వచ్చి అల్లకల్లలో సృష్టించే వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. కానీ మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మత కలహాలన్నీ సృష్టించి మిమ్మల్ని తక్కువగా చూస్తుంది, మీ హక్కులను గుంజుకుంటుంది, అది ఇది అని చెప్పేసి దొంగ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసి జనాల్ని రెచ్చగొడితే జనాలు బుద్ధి లేక, అర్థం చేసుకునే శక్తి లేక రోడ్ల మీదకి వస్తున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ డెఫినెట్లీ నేను ఒప్పుకుంటా. హిందూ దేశంలో హిందువులకి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది. అట్లా అని వేరే మతాలని తక్కువ చేసి ఎప్పుడు చూడలా. సో మరి నీ సంగతి చెప్పమ్మా. నీ పార్టీ ఏదైతే ఉందో అది ఏంటి? సెక్యులర్ పార్టీనా? సెక్యులర్ అంటే ఎంత తెలుసా నీకు? అసలు సెక్యులర్ అంటే అర్థం ఏంటో తెలుసా? కొద్దిగా ఆలోచించుకో. నెక్స్ట్ నువ్వు చెప్పబోయే పాయింట్ ఏదైనా ఉందో దానికి నేను సమాధానంగా చెప్తాను. సెక్యులర్ అంటే ఏంటనేది దానికి ధీటుగా సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ఏవైతే జాతీయ భావాలు ఉన్నటువంటి పార్టీలని విమర్శించడం ఆపు. ముందు గురువింద ఉంటుంది కదా, గురువింద కింద, దాన్ని కింద నేను తెలుగులో చెప్పలేను, ఆ కింద ఉన్న నలుపు ఏందో అది మీకుంది. ఆ నలుపు చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత బీజేపీని విమర్శించండి. అర్థమైందమ్మా? అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. ఇక్కడ ఈ ఆణిముత్యం గారు 2 పాయింట్లు మెన్షన్ చేశారండి, కులము, మతము అనేది. ఓకే, ఏమ్మా జాతీయ కులగణన చెయ్యాలి అని పట్టుబట్టింది ఎవరు? మీ రఫూల్ ఖాన్ కదా. కులాల వారీగా జనాల్ని విభజించి ఓకే వాళ్ళకి బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి భావజాలాలు అయితే కలిగించాలో అన్నీ కలిగించారు మీరు. ఈ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అలవాటే ఇదనమాట. ఓకే, సో మతం, కులం అనేది
మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే రేపింది ఇదంతా. ఓకేనా? బీజేపీకి అటువంటి భావజాలాలు ఏమి లేవు. 140 మంది కోట్ల భారతీయులు అంటారు కానీ, ఓకేనా, నువ్వు క్రిస్టియను, నువ్వు ముస్లిము, నువ్వు హిందూ, నువ్వు మాలా మాదిగా అనే మాట ఎప్పుడు రాలేదు. ఓకే, ఆ పార్టీ కూడా ఏ రోజు కూడా మీలాగా అమ్మ అయ్య అవ్వ పేరు మీద ఎటువంటి పథకాలు పెట్టాల. ఓకే, అది ప్రధానమంత్రి పేరు మీదనో లేకపోతే ఏదైతే జాతీయపరంగా వచ్చేటువంటి పేర్లతోటి పథకాలు పెట్టినారు కానీ, ఓకే, శేఖర్ అన్న అమ్మ ఒడి ఫలానా ఇది అది జగనన్న ఫలానా డింగడా పింగడా ఇట్లాంటి పథకాలు కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుకోలే. ఓకేనా? కుటుంబ రాజకీయాలు చేస్తున్న మీకు బీజేపీని కుల మతతత్వ పార్టీ అనే అర్హత మీకు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీకి అయితే చివరిలో కాంగ్రెస్ అనే ఒక వైరస్ అనేది ఉంటుందో, కాంగ్రెస్ అనేది ఒక వైరస్, ఆ వైరస్ అనేది ఉంటుందో వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఎందుకంటే అది ఈ దేశానికి సంబంధించిన పార్టీ కాదు కదా. ఎవడో బ్రిటిష్ వాడు పెట్టాడు, ఆ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీని క్యారీ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. విభజించి పాలించు అనే వాళ్ళ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ పార్టీలో అవే ఉంటాయి. విభజించి పాలించమని చెప్పేటువంటి భావాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు నోటికి వచ్చినట్టుగా బీజేపీని విమర్శించడం, మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ, అది ఇదని చెప్తా ఉన్నారు. ఏమ్మా నీకు అసలు ఎక్కడ మండిందో నాకైతే తెలియదు కానీ, ఈ దళిత వాడల్లో హిందూ దేవాలయాలు నిర్మిస్తారన్న దాని మీద నీకు ఇంత పొడుచుకొని వచ్చింది కదా. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఏదో లాలూచీతోటి ఏది ఒక బియ్యం సంచో లేకపోతే ఒక నూనె ప్యాకెట్ కోసం ఆశపడి ఏదైతే హిందూ ధర్మాన్ని వదిలేసి క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఇవి ఉండవమ్మా. ఓకేనా? అవి ఎప్పుడో పోతాయి. సో ఏంటంటే క్రిస్టియానిటీలో చేరాలి, మళ్ళీ సర్టిఫికేట్ల మీద మాత్రం ఎస్సీ ఎస్టీలో ఉండాలి. అది కుదరదు కదా. ఇప్పుడు ఏంటంటే హిందూ దేవాలయం నిర్మిస్తే ఏంటంటే ఎవరైతే ఈ బటకాయించిన ఆత్మలు ఉన్నాయో, అదే తప్పిపోయిన ఆత్మలు ఉన్నాయో, అవి మళ్ళీ తిరిగి వెలుగులోకి వెళ్తాయి కదా, హిందూ ధర్మంలోకి వెళ్ళిపోతాయి కదా. మీకు వచ్చే ఆదాయం తగ్గిపోద్ది, మరి తగ్గిపోతుంది. కాబట్టి మరి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది కామన్. జనాల్ని కేవలం రెచ్చగొట్టడానికి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అది మీ కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు. ఓకే, మీ మాటల్లోనే ఆ రాడికలిజం అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. రాడికలిజం అంటాను నేను దాన్ని. ఓకేనా? జనాల్ని రెచ్చగొట్టడం మొదటి నుంచి ఉన్నదే కదా. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించినప్పుడు ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన మతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి పోకుండా ఇక్కడే ఉన్నారు. దాని గురించి నువ్వు ప్రశ్నించవు. ఇక్కడ మళ్ళీ కులాలు మతాలు అని చెప్పేసి సొల్లు చెప్తూ ఉంటావు. మైకులు ముందుకు వచ్చినాయి కదా, మీడియా వాళ్ళు ముందుకు వచ్చారు కదా అని సొల్లు దొబ్బుతూ ఉంటావు. ఇక నేను పూర్తిగా ప్యూర్ పాలిటిక్స్లో మాట్లాడడం మొదలు పెడితే అసలు నీ దగ్గర జవాబు కూడా ఉండదు. కానీ ఏంటంటే కామన్ పీపుల్కి అర్థం కావాలని చెప్పేసి నార్మల్ కామన్ భాషలోనే మాట్లాడుతున్నా. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈరోజు సరే అమ్మా షర్మిలమ్మ గారు, మిత్రభావంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్ట్ చేశారు, అందువల్లనే ప్రభుత్వం వచ్చింది అంటే ఆబ్వియస్లీ వస్తుందండి. ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో అక్కడ డెఫినెట్లీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కూటమి ఏర్పరచుకోవాలి. ఓకే, బీజేపీ అంటే ఏదో 1, 2, 3 పార్టీలతోటి ఎక్కడైనా పొత్తు పెట్టుకుందేమో కానీ మీ కాంగ్రెస్ లాగా 30-40 పార్టీలతోటి పొత్తు పెట్టుకోలే డెఫినెట్లీ. అయినా కానీ మీకు దిక్కు దేశ లేదు. ప్రజలు చెప్పులు విసిరేస్తున్నారు, చెప్పులతో కొడుతున్నారు పోస్టర్ల మీద, ఇంకా ఏదేదో చేస్తున్నారు, ముఖం మీద ఉమ్ము కూడా వేస్తున్నారు కొన్ని చోట్ల. అయితే సిగ్గుగా లేదమ్మా అట్లా మాట్లాడడానికి?
మిత్రధర్మంగా సపోర్ట్ చేసినారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అభ్యర్థికే ఓట్లు వేసినారని చెప్తున్నారు కదా. మరి అక్కడ వచ్చినటువంటి 17 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి కదా. ఆ 17 ఓట్లు ఎవరి అమ్మా? మీ వైసీపీ వాళ్ళే కాదా? ఎందుకు చేసినారు పార్టీకి? 17 ఓట్లు ఎక్స్ట్రా ఏవైతే వచ్చినాయో ఏది బీజేపీకి మెజారిటీకి సరిపడంత, గెలుపుకి సరిపడంత మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 17 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు అనుకుందాం. చేశారు, చేస్తారు, చెయ్యాలి కూడా. చేసిన తర్వాత కూడా ఇంకొక 17 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 17 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉందా బుర్ర? కొద్దిగా ఆలోచించే శక్తి ఉందా లేదా నీకు? కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించి మాట్లాడేటప్పుడు. ఓకే, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్టీ. ఆ మంట పెట్టి ఆ మంటల్లో చలి కాసుకుంటుంది అంటారు. కానీ ఏ మతాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టి బీజేపీ చలి కాచుకుందమ్మా? మీ కాంగ్రెస్ చేసింది ఏంటి? కొన్ని లక్షల మంది మీ కాంగ్రెస్ కారణంగా, కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కాదు కోట్ల మంది చచ్చిపోయారు, ప్రాణాలను వదిలేశారు అమాయక హిందూ ప్రజలు మీ వైరస్ నుంచి. ఓకేనా? 75 సంవత్సరాల పూర్తి చరిత్ర మొత్తం కూడా రియల్ చరిత్రను ఒకసారి చదువుకో, తిరిగేసి నీ పార్టీ ఏంది, ఆ దరిద్రం ఏంది అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు. తెలుసా అసలు నీ పార్టీ గురించి కనీసం బేసిక్స్ అన్నా తెలుసా నీకు? నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏ సంవత్సరంలో దాన్ని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రైజ్ చేశారు, దాని ప్రెసిడెంట్ ఎవరు ఫస్ట్, ఆ తర్వాత ఎవరు వచ్చినారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, అంబేద్కర్ గారిని ఏమేం చేసింది మీ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఎస్టీలు దళితులు అది ఇది మాట్లాడుతున్నారు కదా. మీ వైరస్ పార్టీ ఏదైతే ఉందో ఆ వైరస్ పార్టీ ఆ మహానుభావుల పట్ల ఎలాంటి ధూర్తనీతి చేసిందో ఒకసారి రియల్ చరిత్ర తిరిగే చదువుకో. ఓకేనా? మీ కాంగ్రెస్ మంత్రులు రాసిన, కాంగ్రెస్ విద్యాశాఖ మంత్రులు రాసిన చరిత్ర కాదు, ఒరిజినల్ చరిత్ర. అది చదువుకుంటే తెలుస్తుంది నువ్వేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి పుట్టినావు, నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు, ఇవన్నీ తెలుస్తాయి. ఓకేనా? తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడడం కోసం వెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ, విభజించి పాలించమని చెప్పేసేటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? అసలు మీకు అర్హత ఉందా బీజేపీ పార్టీ గురించి కానీ, లేకపోతే ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడేంత అర్హత ఉందా మీకు? ఎందుకు మాట్లాడుతున్నావు తెలియకుండాను? మీడియా ముందు వచ్చింది, మైకుల ముందు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు సొల్లు చెప్పి ఇష్టం వచ్చినట్టు విషయం కక్కితే సరిపోద్ది అనుకున్నావు? జనం నిద్రపోతున్నారు అనుకున్నావా? మీ గురించి తెలియదు అనుకుంటున్నావా? మీ చరిత్ర మొత్తం జనాలకి తెలిసిపోయింది. అప్పుడేదో సోషల్ మీడియా లేనప్పుడు ఏది చెప్తే అది ఓకే కరెక్టే అది ఇది జే అని కొట్టారు, జైలు కొట్టారు. ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్క గోచిగుడ్డ ఊడదీసి చూస్తున్నారు ఇప్పుడు జనాలు. వీడేంది, వీడి బతుకేంటి, వీడి చరిత్ర ఏంది వెనక అన్నీ చూస్తున్నారు. నువ్వు నీతులు చెప్పగమ్మా. చంద్రబాబు గారు RSS లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట. చంద్రబాబు నాయుడు గారు RSSలోనే చేరుతున్నారు, చేరారు అనుకుందామమ్మా. నీకు వచ్చిన నొప్పి ఏంటంట? నీకు వచ్చిన నొప్పి ఏంటంట? ఎందుకంత RSS గురించి ఎందుకంత కడుపులో మంట ఏంటి నాకు అర్థం కాలేదు. RSSలో జాయిన్ అవుతారు, జాయిన్ అయితే ఏంటి, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? 5,000 గుడులు కట్టిస్తారంట దళితుల వాడల్లో. 5,000 పోనీ 10,000 చర్చిలు కట్టిద్దామా? మరి వాడికి ఒక చర్చి పెట్టిద్దాం, 10,000 చర్చిలు కట్టిద్దాం. అయినా హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ధర్మాదాయానికి సంబంధించిన డబ్బులతోటి హిందువుల గుళ్ళు కట్టించుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వేమైనా ఇస్తున్నావా? లేకపోతే మీ అయ్యా సంపాదించింది ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నావా? లేదా మీ ఇంటి సొమ్ము తీసుకొచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నావు? మేము మా హిందువులం, మా దేవుళ్ళకి, మా భగవంతులకి, మా మందిరాలకి మేము సమర్పించుకున్నటువంటి కానుకలు
ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ట్రెజరర్స్ ఓన్లీ. అర్థమైందా? దానికి అధికారులు లేకపోతే యజమానులు కాదు, జస్ట్ కాపలా వాళ్ళు. మా ఇష్టం. మేము గుళ్ళు కట్టించుకుంటామా, పేదలకి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటామా, సేవలు చేసుకుంటామా, అది మా ఇష్టం. నువ్వెవరమ్మా చెప్పడానికి? 5,000 గుడులు కట్టిస్తారంట. ఎందుకంత కడుపులో మంట? 10,000 చర్చిలు కట్టిద్దాం మరి. ఇంకా పెట్టుకోండి వ్యాపారాలు, మరి మత మార్పిడి వ్యాపారాలు. హిందూ దేశంలో హిందువులతో ఆడుకోండి. ఓకే, ఇష్టం వచ్చినట్టు మత మార్పిడి చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు దశమ భాగాలు వస్తాయి. మీకు ఒక సంగతి తెలుసా? విదేశాల నుంచి ప్రజలారా వినండి, నేను చెప్తున్నా. విదేశాల నుంచి ఈ క్రిస్టియన్ మిషనరీల కోసం ఏవైతే ఫండ్స్ వస్తాయో అది ఎంతో తెలుసా అండి మీకు? సంవత్సరానికి 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు, అక్షరాల 15 లక్షల కోట్లు. ఇక పైగా ఈ పాస్టర్లు, ఈ షర్మిల గారి హస్బెండ్ ఉన్నారు కదండి, ఆయన పేరేంటి, సోకాల్డ్ అనిల్ గారు, శాస్త్రి గారు, ఏదో మొత్తానికి ఆయన బ్రాహ్మడు. ఓకే, మరి ఆయనకు వచ్చే ఆదాయం కూడా ఎంత మాకు ఎక్స్ట్రా వస్తున్నాయండి, ఇంత డబ్బులు ఎందుకు మా దగ్గర, మేము కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు చేకూరుస్తాం, ఖర్చు పెడతాం, మురికివాడల్లో రోడ్లు వేపిస్తాం, వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం అని ఏ రోజన్నా మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. ఎంతప్పటికీ హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయం మీద వాటిని ఎక్కడ వాడుతున్నారు, దీని మీద పడి అడగడమే. కానీ ఇంకా సిగ్గు శరం ఉంటే మీ పాస్టర్లకి, ఈ మౌలానా గళ్ళకి జీతాలు కూడా మా హిందూ ఆదాయమే పోతుంది, హిందూ దేవాదాయమే పోతుంది. అవి అడగవు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావా? ఉందా అసలు ఆ వస్తువు, ఆ అంశం ఏమైనా ఉందా మీ దానిలో, సిగ్గుశరం అనేది? మాట్లాడుతున్నావా? ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుతుంది. ఏమికి ఎందుకు వచ్చిందా మరి కడుపులో మంట? మరి క్రిస్టియన్లోకి రామంటావా అందరినీ? మాట్లాడుతున్నావా వచ్చి మీడియా ముందు? టీటీడీ తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ ఆయన నీకెందుకు సమాధానం చెప్పాలమ్మా? నీకెందుకు సమాధానం చెప్పాలి? నువ్వెవరు అసలు? దళితులు వచ్చి అడిగితే గుళ్ళు కట్టిస్తున్నారా అని అడుగుతున్నావు? దళితులు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చారు, తెలుసుకో. మా వాడలో హిందూ దేవాలయం ఉండాలండి, ఇక్కడ క్రిస్టియన్ వైరస్ వచ్చేసి మా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, మాకు గుడి కావాలి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటేనే ఈ ప్రకటన ఇచ్చారు ఆయన. ఏం అవసరం వచ్చిందా? నీకేంటంత బాధ? అవసరం వచ్చింది, కట్టుకోవాలి, మేము గుళ్ళు కట్టుకోవాలి. మీ దరిద్రులు నాశనం చేసిన హిందూ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. మీ ఇన్వేడర్స్, బ్రిటిష్, ముఘల్స్ వచ్చి హిందూ దేవాలయాలన్నీ నాశనం చేశారు కదా. మా ధర్మాన్ని కూడా భ్రష్టు పట్టించి అపవిత్రం చేశారు కదా. ఇంకా మీరు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు కట్టించుకోవాలి, మాకు అవసరం ఉంది, మేము కట్టించుకుంటాం. మా డబ్బులు అవి, మా డబ్బులు, మీవి కాదు. మీ అయ్య సంపాదించిందో, లేకపోతే మీ అన్న సంపాదించిందో, లేకపోతే మీ బ్రదర్, అదే హస్బెండ్ లేండి, బ్రదర్ కాదు, మీ హస్బెండ్, రెండో మొగుడా, ఓకే, మీ హస్బెండ్ కమ్ బ్రదర్ అనిల్ గారు సంపాదించింది ఏమైనా తీసుకొచ్చిస్తున్నారా? మాకేమన్నా ఇచ్చేస్తున్నారా? ఏ రోజైనా కానీ అవి ఎప్పుడైనా నిత్యాన్నదానాలు కానీ లేకపోతే ఏమైనా చేశారా? అయ్యా, దళితులు క్రిస్టియన్లు కాదు అమ్మా, విను. దళితులంటే క్రిస్టియన్లు కాదు, వాళ్ళు హిందువులే, ప్రాపర్గా హిందువులే. ఒకప్పుడు ఎవడో చేసిన తప్పుకి ఓకే ఆలయాల్లోకి రానివ్వడం లేదని అనుకుందాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్వయంగా హిందూ సంస్థలే దళితులకి హిందుత్వానికి సంబంధించిన అన్ని విద్యలు నేర్పిస్తుంది.
ఓకే, ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తుంది. గుళ్ళలోకి రాకుండా ఎవడైనా అడ్డు చెప్పాడంటే మాకు తెలియజేయండి, మేము చూసుకుంటాం. ఎవడెవడు రానివ్వడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళితులని విక్టిమ్ కార్డు ప్లే చేయడం మాత్రం బాగా వచ్చు. పాపం దళితులు ఏం చేస్తారు, మీరు చెప్పిన సొల్లు కబుర్లు వింటారు, అదే నిజమని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? హిందూ దేవాలయాలు కట్టడం వల్ల, హిందూ దేవాలయాలు ఊళ్ళల్లో ఉండడం వల్ల ఎంత బెనిఫిటో తెలుసా నీకు? పూజా సామాగ్రి, అన్నప్రసాదాలు. ఎప్పుడన్నా మీ 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 దరిద్రానికి ఎప్పుడన్నా అన్నదానాలు చేశారా మీ మతంలో? మీ మతం వైరస్, ఇండియాకు పెట్టిన వైరస్ అది. చేశారా ఎప్పుడైనా? అది కూడా మేము మా దేవాదాయ ధర్మాదాయానికి సంబంధించిన సొమ్ముని మా హిందూ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఖర్చు పెట్టుకుంటుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దళితులు అంటున్నావు కదా, దళితులు క్రిస్టియన్లు కాదు. పాపం వాళ్ళ బలహీనత అయిపోయింది మీ మాటలు నమ్మడం. ఓకే, వాళ్ళ బలహీనత అయ్యి మీ మతంలోకి మారినారు అనమాట వాళ్ళు. అప్పుడు క్రిస్టియన్లు అయినారు. పాపం ఉన్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అవి కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు మీకేం బ్రహ్మాండంగా ఉంటారు. మీరు అసలు ఎంత దరిద్రులు అంటే మీ క్రిస్టియన్లు రైల్వే స్టేషన్లో ఉన్న ముష్టి ఎత్తుకునే ముష్టి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి వచ్చినట్టు ముష్టి ఆదాయంలోంచి కూడా దశం భాగాలు అడుక్కు తినే ముష్టి మతం మీది. మీరు హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారా? సిగ్గు శరం ఏమైనా ఉందా? సిగ్గు శరం ఏమన్నా ఉందా? మళ్ళీ మాట్లాడడానికి వచ్చినావు నువ్వు. పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం, చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. ఏమన్నావు? డబ్బులు ఎక్కువ ఉంటే, ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ ఉంటే ఏదేదో అన్నావు సోది. మరి మీకు వచ్చే ఆదాయాలు మరి ఏ రోజన్నా ఖర్చు పెట్టారా? ఏ రోజన్నా? ఎంతప్పటికీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే దానికి ప్రచారకర్తలు మీరే అయిపోయినారు కదా, స్టార్ కంపెయినర్స్. 10 మాటలు మాట్లాడితే 8 మాటలు మీ నోటి నుంచే వస్తాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్. అంత ఎక్స్ట్రా డబ్బులు ఉంటే పేదలకు ఖర్చు పెట్టమని చెప్తున్నారు. పేదలకు ఖర్చు పెట్టక ఎవరికి పెడుతున్నారు? ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ ఖర్చు పెడతారు. నువ్వు చెప్పాల్సిన అవసరంలా, నీకు అంత సీన్ కూడా లేదు. నీతో చెప్పించుకోవాల్సినంత సీన్ హిందువులకు లేదు. ఓకే, మరి సంవత్సరానికి 5,000 కోట్లు ఉన్నటువంటి టీటీడీ ఆదాయం ఎక్కడ? సంవత్సరానికి 15 లక్షల కోట్లు అంటే దాదాపుగా 2 రాష్ట్రాలకి 5 సంవత్సరాల పూర్తి బడ్జెట్ అండి. 15 లక్షల కోట్లు విదేశాల నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది కదా. 2 రాష్ట్రాలకి 5 సంవత్సరాల పూర్తి బడ్జెట్ అమౌంట్ ఎక్కడ పెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి? అది చేయొచ్చు కదా. మీరు దళితులని చెప్తూ మోసం చేస్తున్నటువంటి పాపం ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖర్చు పెట్టవచ్చు కదా. పెద్ద దయామయులు కదా మీరు, దయామయులు, శుద్ధ పూసలు. మరి మీరు చెప్తే వినాలా? మేము నేర్చుకోవాలా? మేము వింటూ ఉండాలా? ఎందుకు సొల్లు కబుర్లు అన్నీ చెప్పు? అనవసరంగా జనాలు అందరూ తూతూ అని ఊస్తున్నారు మీ మీద. కాంగ్రెస్ పార్టీ అంటేనే తూ అని ఊస్తున్నారు. ఇక నా నోటితో చెప్పలేను కానీ అమ్మాయిని కూడా చేస్తున్నారు. మా సంస్కారం అడ్డు వస్తుందిలే కానీ అన్న మాటలు అన్నట్టుగా చెప్పడానికి. మీ కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే నోట్లో పోసేటట్టున్నారు.
ఓకే, ఏదైనా సరే కాంగ్రెసే. ఎందుకంటే చివరిలో పెట్టుకున్న కాంగ్రెస్, అది మెయిన్లో ఉన్న కాంగ్రెసే. ఏ పార్టీ చివరైతే కాంగ్రెస్ అని ఉంటుందో అది పెద్ద వైరస్ అవుతుంది అనమాట. అది జాంబీ పార్టీ అనమాట. ఆ జాంబీ పార్టీకి ఈ క్రిస్టియానిటీ అనేది అది ఇంకొక జాంబీ అనమాట. అది ఎవరిని కొరికితే ఆ జాంబీకి ఉన్న పిచ్చి వాళ్ళకి పడుతుంది అనమాట. వాళ్ళు ఎవరిది వినరు. ఎంత మీ ఈ జనాభాలో, భారతదేశ జనాభాలో మీ పర్సంటేజ్ ఎంత? 1.5%. 1.5%కి విదేశీ ఫండింగ్, తర్వాత పేద గొర్రెల దగ్గర వసూలు చేసినటువంటి దశమ భాగాల మీద వచ్చే ఆదాయం దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మరి దేనికి ఉపయోగిస్తున్నారు? మరి ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి? చర్చిలు కట్టించవచ్చు, కాలనీలు కట్టించవచ్చు, కాలనీకి ఒక 2-3 చర్చిలు కట్టించవచ్చు. మరి కట్టించవచ్చు కదా. అంటే జనం చెప్తుంటే మీ మాటలు వింటున్నారు. మీ వెనక కొన్ని ఉన్నాయి చూడండి, ఆ గొర్రెలా మరి వాటిని ఏమంటారో తెలియదు కానీ ఇటు తలకాయ ఊపుతున్నారు. అందులో చచ్చిన వాళ్ళందరూ హిందువులే. మళ్ళీ ఏందన్నమాట మాట్లాడుతుందని అడగరు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గుశరం ఉండదన్నమాట. సెక్యులర్లు అంటేనే సిగ్గుశరం లేనివాళ్ళు. ఓకే, ఆ రోజు రాజద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్. ఈరోజు సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో రేపటి ముస్లిమ్స్. అర్థమైందా? వీటన్నిటిని నడుపుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. దానికి నువ్వు ప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాదమ్మా. నువ్వు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్వి నువ్వు. హిందూ ధర్మాన్ని గురించి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఓకేనా? మేము వర్షాలు నాపినాం, మా అయ్య వర్షాలు నాపిండు, నేను అగ్ని నాపిన. ఒకడంటాడు క్యాన్సర్ పోగొడతా, గర్భఫలము ప్రసాదిస్తా. ఇట్లాంటి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మత మార్పిడి చేసుకుంటా దందా. వ్యభిచారం చేసుకోవచ్చు దానికంటే బెటర్గా. దందా చేసుకుంటూ ఇట్లా మత మార్పిడి దందా చేసుకుంటూ సంపాదించిన డబ్బులన్నీ కింద పెట్టుకొని హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం గురించి మాట్లాడుతున్నారా? హిందూ గుడుల గురించి మాట్లాడుతున్నారా? దళిత వాడల్లో గుడి కడితే తప్ప వాళ్ళు హాయిగా బతకొద్దా? మీరు మత మార్పిడి చేసిన వాళ్ళు ఎంత బాగుపడ్డారు? ఎంతమంది బాగుపడ్డారు? వాళ్ళ దశమ భాగాలు దోచుకొని తిన్న మీరు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. మీకు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అడుక్కు తింటున్నారు. మీకు అర్హత ఉందా మాట్లాడేదానికి? సిగ్గు శరం ఏమన్నా ఉంటే మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడవు. ఏమన్నావు? డబ్బులు ఎక్కువ ఉంటే, ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ ఉంటే ఏదేదో అన్నావు సోది. మరి మీకు వచ్చే ఆదాయాలు మరి ఏ రోజన్నా ఖర్చు పెట్టారా? ఏ రోజన్నా? ఎంతప్పటికీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేదానికి ప్రచారకర్తలు మీరే అయిపోయినారు కదా, స్టార్ కంపెయినర్స్. 10 మాటలు మాట్లాడితే 8 మాటలు మీ నోటి నుంచే వస్తాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్. అంత ఎక్స్ట్రా డబ్బులు ఉంటే పేదలకు ఖర్చు పెట్టమని చెప్తున్నారు. పేదలకు ఖర్చు పెట్టి ఎవరికి పెడుతున్నారు? ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ ఖర్చు పెడతారు. నువ్వు చెప్పాల్సిన అవసరంలా. నీకు అంత సీన్ కూడా లేదు. నీతో చెప్పించుకోవాల్సినంత సీన్ హిందువులకు లేదు. ఓకే, మరి సంవత్సరానికి 5,000 కోట్లు ఉన్నటువంటి టీటీడీ ఆదాయం ఎక్కడ? సంవత్సరానికి 15 లక్షల కోట్లు అంటే దాదాపుగా 2 రాష్ట్రాలకి 5 సంవత్సరాల పూర్తి బడ్జెట్ అండి. 15 లక్షల కోట్లు విదేశాల నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది కదా. 2 రాష్ట్రాలకి 5 సంవత్సరాల పూర్తి బడ్జెట్ అమౌంట్ ఎక్కడ పెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి? అది చేయొచ్చు కదా. మీరు దళితులని చెప్తూ మోసం చేస్తున్నటువంటి పాపం ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఖర్చు పెట్టచ్చు కదా. పెద్ద దయామయులు కదా మీరు, దయామయులు, శుద్ధ పూసలు. మరి మీరు చెప్తే వినాలా, మేము నేర్చుకోవాలా, మేము వింటూ ఉండాలా? ఎందుకు సొల్లు కబుర్లు అన్నీ చెప్పు? అనవసరంగా జనాలు అందరూ తూతూ అని ఊస్తున్నారు మీ మీద. కాంగ్రెస్ పార్టీ అంటేనే తూ అని ఊస్తున్నారు. ఇక నా నోటితో చెప్పలేను కానీ అమ్మ అయ్యని కూడా చేస్తున్నారు. మా సంస్కారం అడ్డు వస్తుందిలే కానీ ఉన్న మాటలు అన్న మాటలు అన్నట్టుగా చెప్పడానికి. నీ కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే నోట్లో పోసేటట్టున్నారు. ఓకే, ఏదైనా సరే కాంగ్రెసే. ఎందుకంటే చివరిలో పెట్టుకున్న కాంగ్రెస్, అది మెయిన్లో ఉన్న కాంగ్రెసే. ఏ పార్టీ చివరైతే కాంగ్రెస్ అని ఉంటుందో అది పెద్ద వైరస్ అవుతుంది అనమాట. అది జాంబీ పార్టీ అనమాట. ఆ జాంబీ పార్టీకి ఈ క్రిస్టియానిటీ అనేది అది ఇంకొక జాంబీ అనమాట. అది ఎవరిని కొరికితే ఆ జాంబీకి ఉన్న పిచ్చి వాళ్ళకి పడుతుంది అనమాట. వాళ్ళు ఎవరిది వినరు. ఎంత మీ ఈ జనాభాలో, భారతదేశ జనాభాలో మీ పర్సంటేజ్ ఎంత? 1.5%. 1.5%కి విదేశీ ఫండింగ్, తర్వాత పేద గొర్రెల దగ్గర వసూలు చేసినటువంటి దశమ భాగాల మీద వచ్చే ఆదాయం దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మరి దేనికి ఉపయోగిస్తున్నారు? మరి ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి? చర్చిలు కట్టించవచ్చు, కాలనీలు కట్టించవచ్చు, కాలనీకి ఒక 2-3 చర్చిలు కట్టించవచ్చు. మరి కట్టించవచ్చు కదా. అంటే జనం చెప్తుంటే మీ మాటలు వింటున్నారు. మీ వెనక కొన్ని ఉన్నాయి చూడండి, ఆ గొర్రెలా మరి వాటిని ఏమంటారో తెలియదు కానీ ఇటు తలకాయ ఊపుతున్నారు. అందులో చచ్చిన వాళ్ళందరూ హిందువులే. మళ్ళీ ఏందన్నమాట మాట్లాడుతుందని అడగరు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గుశరం ఉండదన్నమాట. సెక్యులర్లు అంటేనే సిగ్గుశరం లేనివాళ్ళు. ఓకే, ఆ రోజు రాజద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్. ఈరోజు సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో రేపటి ముస్లిమ్స్. అర్థమైందా? వీటన్నిటిని నడుపుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. దానికి నువ్వు ప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాదమ్మా. నువ్వు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంపెనీ చైర్మన్వి నువ్వు. హిందూ ధర్మాన్ని గురించి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఓకేనా? మేము వర్షాలు నాపినాం, మా అయ్య వర్షాలు నాపిండు, నేను అగ్ని నాపిన. ఒకడంటాడు క్యాన్సర్ పోగొడతా, గర్భఫలము ప్రసాదిస్తా. ఇట్లాంటి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మత మార్పిడి చేసుకుంటా దందా. వ్యభిచారం చేసుకోవచ్చు దానికంటే బెటర్గా. దందా చేసుకుంటూ ఇట్లా మత మార్పిడి దందా చేసుకుంటూ సంపాదించిన డబ్బులన్నీ కింద పెట్టుకొని హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని గురించి మాట్లాడుతున్నారా? హిందూ గుడుల గురించి మాట్లాడుతున్నారా? దళిత వాడల్లో గుడి కడితే తప్ప వాళ్ళు హాయిగా బతకొద్దా? మీరు మత మార్పిడి చేసిన వాళ్ళు ఎంత బాగుపడ్డారు? ఎంతమంది బాగుపడ్డారు? వాళ్ళ దశమ భాగాలు దోచుకొని తిన్న మీరు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. మీకు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అడుక్కు తింటున్నారు. మీకు అర్హత ఉందా మాట్లాడేదానికి? సిగ్గు శరం ఏమన్నా ఉంటే మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడవు. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా? దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. ఏంటండి ఏం చెప్పిందమ్మా? ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది?
హిందువులు ఒక్కళ్ళే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్పిందా? మరి మీ కాంగ్రెస్ వైరస్ ఏం చెప్తుంది? మీ క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? అదే ముస్టియానిటీ ఏం చెప్తుంది? యేసుని నమ్మిన వాడు స్వర్గానికి పరలోకానికి పోతాడంట, నమ్మకపోతే నరకానికి పోతాడంట, విగ్రహారాధన చేయకూడదంట. అంటే ఏంటి అర్థమైంది? ఎవరెవరిని ఏం మాట్లాడుతున్నారు? సర్వేజన సుఖినో భవంతు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. నమస్తే సదా వత్సలే మాతృభూమి. తెలుసా దానికి అర్థమైందో? ఇవి నేర్పిస్తుంది ఆర్ఎస్ఎస్. మీలాగే మీ పొరుగు వారిని ప్రేమించుడి అని ఏదో సొల్లు కబుర్లు చెప్పి బైబిల్లో చెప్పేది ఏంటంటే విగ్రహారాధన చేసేవాళ్ళు పాపులు, యేసుని నమ్మకపోతే నరకానికి, నమ్మినవాడేమో పరలోకానికి. దీన్నేమంటారు అంటారు. అసలు ఏమన్నా బుర్రుందా? మీడియా ముందు మాట్లాడుతున్నావు, చర్చిలోనే ఎక్కడో గొర్రెలు ఉంటారా? గొర్రెలకి చెప్పుకోవాల్సింది ఈ ముచ్చట్లన్నీ. మీడియా ముందుకు వచ్చేసి హిందువుల గురించి మాట్లాడుతున్నాను. పుట్టగతులు కూడా ఉండవు. ఓకే, అన్నకి సపోర్ట్ చేసి పాదయాత్ర చేసినావు, అన్న ముడి మీద దాన్ని పంపించిండు. ఎక్కడ దిక్కు లేకపోతే కాంగ్రెస్ కూడా తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్కి దిక్కు లేదు. కాంగ్రెస్ కూడా నిన్ను దన్నిందనుకో, నువ్వేం చేసుకోవాలా? పాస్టర్ అమ్మ బతుకు. ఓకేనా? ఆయిల్ డబ్బాలు, ఖర్చీఫ్లు ఇవి అమ్ముకొని బతకాల. ఓకే, నువ్వు, నీ భర్త, నీ కొడుకు ఆయిల్ బిజినెస్, ఖర్చీఫ్లు బిజినెస్లు ఇవి చేసుకొని బతకాల. ఎందుకు వచ్చి నువ్వు అలా హిందువులతో ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? మీకు అంతరించిపోయే దశ వచ్చింది. ఓకేనా? ఆరిపోయే దీపాలు మీరు. జాగ్రత్తగా మాట్లాడు. చివరిగా ఈ శుద్ధపూస గారు ఒక క్వశ్చన్ అడిగారండి. దళితులు పూజారులుగా ఉంటారా, అది ఇదేదో మాట్లాడారు. ఓకే ఏమ్మా, ఒకటి చెప్తున్నా వింటావా? ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ దళితులు, నువ్వు ఏదైతే చెప్తున్నావు దళితులని, వాళ్ళు క్రిస్టియన్లు కాదు, వాళ్ళు హిందువులే. వాళ్ళు ప్రాపర్గా హిందువులే, ప్యూర్ హిందువులు. ఓకేనా? మీరు మతం మార్చనంత వరకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్చకత్వం, కొన్ని గుళ్ళల్లో పూజారులుగా కూడా నియమించారు. ఓకే, ఎవరైతే ఉన్నారో పూజారులుగా చేరుతాము, పూజారులుగా చేయాలనుకున్నాం, మాకు వైదిక శాస్త్రాల గురించి చెప్పండి, నేర్చుకుంటాం అని చెప్పి వచ్చిన వాళ్ళకి వాలంటీర్లుగా నేర్పిస్తున్నారు. అర్థమైందా? తెలియకపోతే తెలుసుకుని మాట్లాడు, లోకజ్ఞానం కొంచెం సంపాదించుకో. ఓకేనా? ఏదో నోటికి వచ్చిందని చెప్పేసి వాగటము, దళితులని. అసలు మీకు ఒక మాట చెప్తాను, రాజ్యాంగంలో దళితుడు అనే వర్డ్ లేదు. తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ అని చేర్చింది, దళితుడు అనే వర్డ్ లేదు, అనే పదమే లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకొని కొంచెం నోరు అదుపులో పెట్టుకొని హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసులుకో. ఓకేనా? నెక్స్ట్ టైం మీకు ఎట్లాగూ లైఫ్ ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్లో మీకు కాంగ్రెస్ అనే దానికి లైఫ్ అనేది ఉండదు. అది నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండు. ఏంటంటే తొందరలో ఏంటంటే కరోనా ఎట్లాగైతే నశించిపోయిందో అట్లాగే నశించిపోద్ది మీ వైరస్ కూడా. హిందువులతో పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మేలుకున్న హిందువులు, నిద్రపోతున్న హిందువులు కాదు, ఎక్స్క్లూడింగ్ సెక్యులర్ కుక్కలు. ఓకేనా? సోకాల్డ్ హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి సెక్యులర్ కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ మేల్కొన్నారు. చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా
మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్. ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టల్ బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఈ సుద్దపుజు గారు ఏం చెప్తున్నారంటే దళిత హాస్టల్లో 200 మందికి మధ్యలో ఒకటే బాత్రూమ్ ఉంది అని చెప్తున్నారు. అమ్మ, ఈ దళిత హాస్టల్స్ అవి ఇవి ఇప్పుడే కాదమ్మా, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఓకేనా? మీ నాయన రాజ్యం చేసిన కాలంలో, మీ అన్న రాజ్యం చేసిన కాలంలో కళ్ళు ఎక్కడన్నా పెట్టుకున్నారా? కింద ఎక్కడన్నా పెట్టుకున్నారా? అడుగు, మరి మీ అన్నని అడుగు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అది. ఓకే, ప్రతి ఒక్కటి పరిశీలించాలా, ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో చూసుకోవాలా. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఏ దళితుడికి అన్యాయం జరగదు అక్కడ, ఏ దళిత మహిళకి అన్యాయం జరగదు. నడుస్తున్నది అక్కడ ఎన్డీఏ కూటమి, ప్రతి ఒక్కరిని సమాన భావంతో చూస్తుంది. అర్థమైందా? మీలాగా హిందువుల మీద పడి ఊళ్ళకు ఊళ్ళు న్యాయం చెప్తాడు కదా, ఊళ్ళకు ఊళ్ళు ఆక్రమించుడి, మనం అడుగు ఎక్కడ పెడితే అక్కడ మంది ల్యాండ్. రక్త చరిత్ర కుటుంబం ఎట్లాంటిది మరి. మరి మీకు వచ్చిన ఆదాయాన్ని బట్టి మరి బాగు చేయొచ్చు కదా. మీ అన్న చేసిన 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది రియాల్టర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది భూములు కోల్పోయినారు? పాపం మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ చనిపోయారు. పైన మిమ్మల్ని చూసి పైన సిగ్గుపడుతుంటాడు ఆయన, సిగ్గుపడుతుంటాడు. మరి మీరు కట్టించవచ్చు కదా, మీకు వచ్చే దశమ భాగాల మీద వచ్చే ఆదాయం, తర్వాత బయట నుంచి వచ్చే ఫారిన్ ఫండ్స్ మీరు కట్టించవచ్చు కదా. జనాలు మీకే ఓట్లు వేస్తారు కదా. మేము ముడి మీద ఎందుకు పంపించినారు? మీ అన్న పార్టీని 11 సీట్లుగా పరిమితం చేసినారు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. నీకు అది కూడా లేదు కదా, ఆ 11 కూడా లేవు కదా నీకు. జనాలకి మీరు ఆడే నాటకాలన్నీ తెలుసు. ఓకేనా? మీ బాస్ అక్కడక్కడ కూర్చున్నాడు కదా, వాడు పిచ్చోడు, 56 ఏళ్ల నవ యువకుడు. వాడు ఏదైతే చెప్తాడో అది ఆ పాట మీరు ఇక్కడ పాడతారు. ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు లేండి తెలంగాణలో, మా పాకిస్తాన్ అని మాట్లాడతాడు. మన పాకిస్తాన్ అంట, మన పాకిస్తాన్ రాఫెల్ని కూల్చేసిందంట. అక్కడ కూడా ఉన్నాడు కర్ణాటకలో. పాపం ఎవరో ఒక మహిళ గుడి బయట ఉంటే ఆమె చీర ఆరెంజ్ కలర్లో ఉందట. అది కూడా వీడియో దీంతో పెడతాను, చూద్దురు కానీ. పాపం గుడి బయట వెయిట్ చేస్తామంటే వాళ్ళ హస్బెండ్ గుడిలోకి వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఎవడైతే ఉన్నాడో హిందూ ద్రోహి, ధర్మద్రోహి, దేశద్రోహి, వాడికి సంబంధించిన కాకి కుక్కలు ఉన్నాయి కదా, పాపం ఆమెని పోలీస్ వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. ఇది మీ సెక్యులరిజం, మీ బోందా. సెక్యులరిజం కూడా మాట్లాడుతుంది ముందు వినండి. దొరసాని ఎక్కడ న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హిందూ బంధువులారా, ఇప్పటిదాకా మరి ఈ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూస ఏమేమి మాట్లాడిందో మీరంతా విన్నారు. చివరిగా ఆమె వీడియో క్లిప్ ఏదైతే ఉందో దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని సమాధానం ఇవ్వాలని చెప్పి అంటుంది. ఇప్పటిదాకా ఆమె మాట్లాడిన మాటల్లో ఒక 90% అయితే నాకు అర్థమైపోయింది. వాళ్ళ మనసుల్లో ఎంతటి భయంకరమైన గర్లం అంటే విషాన్ని నింపుకున్నారు అనేది హిందుత్వం పట్ల, హిందూ సంస్థల పట్ల ఎటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో ఉన్నాయనేది నాకు అర్థమైంది. దానికి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నా దగ్గర టైం లేదు కాబట్టి. మిగతా మరి మీరేమనుకుంటున్నారు ఈ ఓవరాల్ వీడియో మీద? ఆమె మాటలు ఏదైతే మాట్లాడిందో ఆ మాటల మీద మీరు ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ ఫ్రీగానే ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కామెంట్ చేయొచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో హిందువులందరికీ నేను తెలుసుకున్నది ఏంటంటే,
సెక్యులర్లు కావచ్చు, రెగ్యులర్లు కావచ్చు. ఒకటే చెప్తున్నా, వీళ్ళ మాటల్లో పడొద్దు, వీళ్ళ మాయాజాలంలో పడొద్దు. చివరికి హిందూ ధర్మం అనేది ఉనికిని కోల్పోయి రాబోయే తరానికి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు ఇండియాలో హిందూ ధర్మం అనేది ఒకటి ఉండింది అని చదువుకునే పరిస్థితికి వస్తుంది వీళ్ళని ఎంకరేజ్ చేశారంటే. సో వీళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ శుద్ధపూస గారు, సెక్యులరిజం అంటే ఏంటి? అన్ని మతాలు, అన్ని ధర్మాలు, ప్రజలందరూ ఒకటే అని చెప్పేది సెక్యులరిజం అంటారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుందాం, హిందూ ధర్మాన్ని. క్రిస్టియానిటీ తీసుకుందాం, ఇస్లాం తీసుకుందాం. హిందూ ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, అందరినీ హ్యాపీగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటుంది. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. సర్వే సంతు నిరామయ, అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మతం మారిన వాళ్ళకి దేశం మీద భక్తి ఉండదు. దేశంలో ఒకడు మతం మారాడు అంటే, ఒక హిందూ నుంచి క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ పోయాడంటే హిందూ ఒకడు తగ్గినాడని కదా అర్థం. దేశానికి ఒక శత్రువు పెరిగినాడని అర్థం అన్నమాట. ఓకే, సో సెక్యులరిజం అనే పదం వీళ్ళ నోటి నుంచి అంత శోభనివ్వదు వీళ్ళు చెప్పడం అనేది. ఇదే మాట సెక్యులరిజం అనే మాట వెళ్ళి ఒక ముస్లిం దగ్గర లేకపోతే ఒక క్రిస్టియన్ దగ్గర మాట్లాడి వాళ్ళ చేత అందరి దేవుళ్ళు ఒకటే అనిపించండి. ముస్లింల దగ్గరికి వెళ్ళి భారత్ మాతాకి జై అనిపించండి. మీకేనమ్మా షర్మిలమ్మ గారు, వేరే వాళ్ళకి చెప్పట్లేదు, మీకే చెప్తున్నా. వాళ్ళ నోటితోటి పలికించండి, భారత్ మాతాకి జై అని చెప్పించారనుకోండి, సెక్యులరిజం అనేది ఇండియాలో ఉందని నేను ఒప్పుకుంటా. ఒక ముస్లింగా ఉండాలా, ఒక క్రిస్టియన్గా ఉండాలా, కానీ హిందువులు మాత్రం సెక్యులర్ కావాలా? ఏమంతా మాకు తీట, మేము హిందువులుగానే ఉంటాం, మాకు సెక్యులరిజం అవసరంలే. హిందువులుగానే పుట్టాం, హిందువులుగానే చస్తాం. నీ సొల్లు కబుర్లు వినడానికి ఇక్కడ ఎవరు లేరు. సొల్లు చెప్పడం ఆపేసి ఇంకొక పని చేసుకో. అర్థమైందా? రాజకీయాలు తెలియకపోతే తెలుసుకున్న తర్వాత రాజకీయాల్లోకి. మైకులు ముందు పెట్టగానే నోరు అద్దులు మీరు మాట్లాడద్దు. అర్థమైందా? సో హద్దుల్లో ఉండి మాట్లాడితే మంచిది. హిందూ ధర్మం జోలికి రావద్దమ్మా, హిందూ ధర్మం జోలికి రావద్దు. ఓకే, మీకు ఎవరైతే ఓటు బ్యాంకులు ఉన్నారో వాళ్ళ చేత ఓట్లు వేయించుకోండి, హిందువుల దగ్గరకు వచ్చి అడగకండి. సిగ్గులేని హిందువులు, వీళ్ళకి ఓట్లేసే సిగ్గులేని హిందువులు కూడా ఒకటే మాట చెప్తున్నా, వీళ్ళకి ఓట్లేసి గెలిపించారు అంటే మీ సమాధి మీరు తవ్వుకున్నట్టే, మీ బొంద మీరు తవ్వుకున్నట్టే. ఇది క్లియర్. ఓకే, ఓవరాల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కొంచెం ఆలోచించండి. ఇట్లాంటి విషపురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళ మాటల్లో పడద్దు. జై హింద్, జై భారత్, వందే మాతరం.